ఇది ఎస్ఎఫ్ఐ మీద జరుగుతున్న దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి, విద్యార్థి ఉద్యమాల మీద జరుగుతున్న దాడి, విద్యార్థి సంఘాల మీద జరుగుతున్న దాడి. ఈ మధ్య మాక్ పార్లమెంట్ అని ఒకటి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి బాలోత్సవంలో అన్ని జిల్లాల్లో మాక్ పార్లమెంట్లు పెట్టండి, మాక్ అసెంబ్లీలు పెట్టండి అని మనం కోరాం. ఎందుకంటే మాక్ అసెంబ్లీలో పెడితే అక్కడ అందరూ మాట్లాడుతుంటే ఒక అతను అన్నాడు, మరి మన దేశం చాలా రంగాల్లో వెనకబడిపోయి ఉంది, విద్యా విధానాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలని అంటే, ఇంకొక అతను మాట్లాడుతూ మనం చాలా విషయాలు వెనకబడి మాట నిజమే, ఒక విషయంలో మాత్రం బాగా అగ్రస్థానంలో ఉన్నాం, జంపులు చేసి పార్టీలు మార్చడంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం, పోటీ పెడితే ప్రైజులు వస్తాయి అన్నాడు. అంటే ఎంత గవర్నమెంట్కి అనుకూలంగా పెట్టినా కూడా వాస్తవం అనేది ఒక విద్యార్థి నోట్ల నుంచి వచ్చేసింది. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళే, జిల్లాకి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. అందుకని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటాడు, మరి ఆయన అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివాడు కదా, స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్ని ఎందుకు నిషేధిస్తున్నారు? ఎన్నికలు అనేది ఒక డెమోక్రటిక్ అప్రోచ్, ఒక ప్రజాస్వామ్యం, విభిన్న అభిప్రాయాల సంఘర్షణ. వీళ్ళు ప్రజాస్వామ్యం చెప్తూ ఉంటారు. అసలు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే యువతరం డెవలప్ చేయాలో, నేటి విద్యార్థులే కదా రేపు దేశాన్ని పాలించాల్సింది, రేపు భవిష్యత్తు ప్రజల్లో మీరు భాగం కదా, భావి భారత పౌరులు కదా, మరి ఎన్నికల్ని నిషేధించి పారేశారు. విద్య అనేది ప్రజలందరికీ, సాధారణ ప్రజలకు అందుబాటులో రావాలని మనం కోరుతా ఉన్నాం. అందుకని దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. మార్కండేయ కట్జు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంత బీజేపీ గురించి ఏమన్నా అంటే, బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు, గోండా గుంపుల కేంద్రం, చదువు మధ్యలో వదిలేసిన అజ్ఞానులు, బ్రెయిన్ వాష్ చేయబడ్డ మూర్ఖుల సంస్థ అన్నాడు. కరెక్ట్ గా దీనికి అతుకుతుంది అది. ఇంకొక ఆయన చూడు, కేంద్ర మంత్రి, కోతి మానవుడిగా మారటం ఎవరూ చూడలేదన్న కేంద్ర మంత్రి, తాజాగా వచ్చిన సమాచారం ఇది. ఈయనేమంటే, డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్త్రీయంగా తప్పు అది అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ అన్నాడు. దీని ఏమంటాడు, కోతి మానవుడిగా మారటం తాము చూసామని మన పూర్వీకులు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పాడు. కోతి మానవుడిగా మారటంలో ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టిందని మనకి ఇప్పుడు చెప్తా ఉంది. ఒకడు చూస్తాడా? పరమ అజ్ఞాని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి ఉన్నాడు. ఈ అజ్ఞానులంతా కూడా ఎక్కడో ఉగ్రవాదం అరికడతాం పెద్ద ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు అంతర్జాతీయ వేదిక. అసలు మీరే ఉగ్రవాదులు. భారతదేశాన్ని సమైక్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఈ దేశాన్ని మతం పేరు మీద మొత్తం ముక్కలు ముక్కలు చేసేటువంటి సిద్ధాంతం మీరు పెట్టుకున్నారు. అంతేకాదు ఇంకొక ఆయన గోల్వల్కర్ గురువు, ఆయన ఏం చెప్పాడు, హిందువులారా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసి మీ శక్తిని వృధా చేసుకోకండి, దేశంలో ఉన్న అంతర్గత శత్రువులైన ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఆ శక్తిని దాచుకోండి. ఎంఎస్ గోల్వల్కర్. ఇటువంటి మూర్ఖుల పార్టీ ఇది. ఎందుకు బతుకుతుందంటే, ఇది ఓ పక్కన అమాయక జనాన్ని రెచ్చగొట్టేదానికి బతుకుతుంది, కార్పొరేట్లు పెంచి పోషిస్తున్నారు. అసలు అన్ని కల్తీలు జరిగిపోయినాయి అంటున్నాం కదా మనం. అసలు టీవీల్లో కల్తీ, వార్తల్లో కల్తీ, పత్రికల్లో కల్తీ, నిజమైన జర్నలిజం లేదు ఇవాళ. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని ఈ అజ్ఞానులు ప్రపంచంలో ఏ దేశాలు అభివృద్ధి అవుతున్నాయి, ఏ రకంగా అభివృద్ధి అవుతున్నాయి, శాస్త్ర సాంకేతిక రంగానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇక్కడ జరిగిందో ఏ సమ్మిట్, ఆడెవడో సంస్థ తీసుకొచ్చి చైనా వాళ్ళు తయారు చేసింది ఈ దేశంలో గల్గోటి, ఆడి చరిత్ర అంతా రాశారు పత్రికల్లో. ఇటువంటి మూర్ఖుల గుంపు ఇది ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ దళులు, విశ్వ హిందూ పరిషత్, ఇదంతా కూడా వాళ్ళ మీద ఫైట్ చేయడానికి మీరైనా ఇటువంటి యువతరం ఇక్కడికి వచ్చినందుకు, విద్యార్థి రంగాల నాయకులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఫైట్ చేయండి. వాళ్ళతో తాత్కాలికమైన మొబ్బు పట్టినటువంటి సిద్ధాంతం తప్ప అజ్ఞానుల సిద్ధాంతం చరిత్రను వెనక నడిపేది. చైనా వాళ్ళు 430 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు కనిపెట్టి అనేక ఎడారుల్లో కూడా ఎట్లా గ్రీనిష్ చేయాలని చెప్పిన వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉంటే, చైనానే కాదు పోనీ అమెరికా, బ్రిటన్ లో ఉన్న మంచి అంశాలను కూడా ఇక్కడ డెవలప్ చేయొచ్చు. ఇక్కడంతా కూడా విశ్వ గురువు అనే దానికి కాదు, అసలు చాలా వెనకబడిన మూర్ఖుల సంస్థ. అది ప్రధానమంత్రి ఏమన్నాడు, హిందువుల మెడలోంచి మంగళసూత్రాలు లాగి ఇతరులు పంచి పెడుతున్నారంట ఎన్నికల ప్రచారంలో. ఇటువంటి మాటలు చెప్పి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఇక వాళ్ళ శిష్యులు ఎట్లుంటారు? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంతమంది మేధావులు తయారయ్యారు, ఎన్ని పార్టీలు తయారయ్యారు. అక్కడ కూడా డెమోక్రసీ, అక్కడ చాలా ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఇటువంటి వాళ్ళ ప్రోగ్రెసివ్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ థింకర్స్ అని పెట్టుకున్నారు. అట్లా చాలా సైద్ధాంతిక పోరాటం. ఈ దేశం ముందుకెళ్లాలంటే ఏ రంగంలో ప్రయాణించాలి, సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి అవ్వాలంటే ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక పెద్ద చర్చలు జరుగుతాయి యూనివర్సిటీస్ లో. కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించబడతాయి. అటువంటి చోట ఈ మూర్ఖుల గుంపు వచ్చి మరి ఇటువంటి దాడులు చేస్తానంటే చాలా అన్యాయం.
ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళతో షరీక్ అయ్యాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను 2047 గురించి చెప్తా ఉంటాడు. 2029 దాకా ఏం చేస్తావో చెప్పు, నువ్వు ఇది చెప్పు, ఇది వదిలిపెట్టి దాని గురించి చెప్తా ఉంటాడు. అందుకని ఇదంతా కూడా మతోన్మాదులు లొంగిపోవటం, దీని యొక్క మూల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఎంత మసిపూసి మారేడుగా చేసినా మీడియా అంతా మీ చేతిలో పెట్టుకున్న కోటీశ్వరులు అదాని అంబానీలకు మీరు 99 పైసలకి ఎకరాలు అప్పచెప్పినా ప్రజలు ఒప్పుకోరు. ప్రజల్లోంచి విప్లవ భావాలు తలకెత్తి దానికి మీరంతా నాయకులు. ఖచ్చితంగా మీ పోరాటాలు ముందుకు సాగాలి.